ఒక పిక్చర్లో పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామి ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు. సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండ్రీకాక్ష గారు బలరామ గారు వాడు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఎట్ట తెలుసు, అక్కడికే పోయి ఉంటుంది. చేతిలో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. దానికి ఏర్పాటు నాకు అన్నీ స్వామి చేసేసి పంపించేశారు. వెళ్ళమని చెప్పు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం 10 రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయా డేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ గట్టు మీద షూటింగ్ నిమ్మకూరు తరగతి మాది పాలెం అవతల పక్కన మా పొలాలు. ఈయనది కొంచెం ఒక 15 కిలోమీటర్స్ దాటి ఉంటుంది. ఇలా ఆ గట్టు మీద కూర్చోన్నారు. నేను ఛాయమను ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతుంది, నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు. నాకు ఆన్సరే ఉంది. ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయనకు వచ్చింది అభిమానం కొద్దీ. అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నాయసరావు తెలుసు, మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు. రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు. ఎట్లా ఉంటాం, ఏ రకంగా ఉంటాం, ఏ రకంగా ఉంటున్నాను. సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడో ఒకటి నేను ఉండవలసిందే. ఆయన పిక్చర్లో నేను లేని చోట్లేదు. ఎక్కడ నా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ చేసి అన్నీ చేస్తారు. అట్లాంటిది అనమాట. సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది. అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షల్ సే షెల్టర్ వేర్ ఐఎమ్ టేకెన్ హ్యాపీలీ ఫుల్గా. ఇది లేదు అనే క్వశ్చన్ లేదండి ఇప్పటిదాకా. లేకపోతే ఇంత ఎనర్జీ, ఇంత స్మైల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు. అవును, టియర్స్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది, దానిలో కలిపేసి ఆయన వారు తీసుకుంటారు. తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు చాలా పని ఉంది. ఇంతకన్నా నేను నిర్వచనం మీకేం చెప్పలేను. ఇప్పుడు కేసులమ్మ ఎలా మరి హవర్ యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు? మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవ ధ్యానంలో భగవంతుడి మన శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది. ఇట్ స్టడీ అది అల్లాడడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు. స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడుతూ ఉన్నారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో భగవంతుడి నియమం. అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని మీరు సర్దుకొని అది కాకుండా నీ అంతటి నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకులు. అది అవును, దానికి నేను దోహదం ఇవ్వలేను. కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా, నేను చూసుకుంటాను. నన్ను పట్టుకో. సర్వధర్మ పరిత్యంచ నా మామేకం శరణం భజ మోక్షయిష్యామి మా శుచః. అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇసేస్ నా పాదాల మీద పడు, నేను చూసుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలి? అంతే కదమ్మా. అది జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అలా వర్షంలాగాను పంచభూతాల్లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం. ఉపవాసాలు ఉంటుంది. మీరు ధ్యానం చేసుకోండి. ఉపవాసంకి వచ్చే భోజనం లేదు, బియ్యం లేదని ధ్యానం చేయండి. రామా ఎన్ని రామాలు, ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట్లా చూసుకుంటారు. ఇది నా నమ్మకం. చెప్పడం సులభం, కానీ ఆచరణ చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు ఈ క్రమంలో అమ్మ మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా? పడ్డారా? నాకు ఇంతవరకు భగవంతుడి దయవల్ల అన్ని వర్క్ వస్తూనే ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిశారు మీరు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్ అమ్మా. అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది, బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్. దిస్ ఇస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ. ఎస్, ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయిందో. నేనన్నా వెళ్ళిపోండి నేను చేయనని చెప్తే లేదు, ఈ డైలాగ్ ఒకటి రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవయ్యా నాకు. బట్ గ్రేట్ ఆఫ్ హిమ్. అవును,
నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంతే. ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం, నడవలేకున్నాను. ఇప్పుడు మంచి పెట్టరు ఇప్పుడు. అదే అదే అమ్మా. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పేవి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, విన్న వాళ్ళకి అది వింతగా ఉండొచ్చు. వింత, కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరాల్లో, శాపాల్లో పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారే అనే ప్రసక్తి లేదు. మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం, ఓపిక పట్టాలి, కష్టపడి. లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి. ఇది నా ఫైనల్ డిసిషన్. లేకపోతే జబ్బులు, రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా? కంచినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా? అంతే కదమ్మా. ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా? మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి అంటే వాళ్ళకి ఇంత భోజనాలు కూడా వాళ్ళకి నియమం ఉంది. ఏదంటే తినకూడదు. మరి వాళ్ళు లేరు. డబ్బు కాదండి, ఇట్స్ అ రాంగ్ యాక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేదు. మనిషిని వెనక్కి తీసుకురాదండి, రానే రాదండి. ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. వెనకొట్టి ముందొకటి మాట్లాడి సంతోషపడ్డాం, అందరినీ నొప్పించి ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు? నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు, కానీ యథార్థం ఇది, ఇదే జీవనం. మీరు ఎంత దూరం ఆ దీనిలో ఒరవడిలో నడవగలుగుతారో, ఒరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు ఏముంటే చేయండి. కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి, ఎవరి పనులు పని లేకపోతే పని చేసుకోండి, ప్రయత్నం చేయండి, మాట్లాడకుండా చేయండి చేసేటుంటే. అప్పుడు కానీ పిల్లలు దారికి రారు. అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఇలా చేస్తే కానీ మనం బాగుపడం. సుఖదుఖాలు అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని చూసేది లేదు, పెట్టేది లేదు. ఇంతకన్నా చివరిగా అమ్మ, కాంచన గారి నట వారసురాలు ఎవరు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలా మంది. కాంచన గారి నట వారసురాలు ఎవరు? నాకు వారసులు ఎవరున్నారండి? అంటే నటనా పరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్య కాలంలో వచ్చిన. చాలా కష్టం అండి చెప్పడం, కష్టం. ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది, హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు. అది ప్రయత్నం చేయాలంతే. అంతే. ఎవరన్నా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు. నీకు సంబంధించి కాదు. ఒకళ్ళు అన్నారని అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు. నువ్వు సృష్టి మార్చలేవు, నువ్వు శరీరాన్ని మార్చలేవు, అన్నా మార్చలేవు. కృష్ణుడు పడలేదా? కృష్ణుడు తిట్టిన ఒకళ్ళు ఉన్నారా మహారాజులు? ఆయన ఏం చేశారు? ఫైనల్గా అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనా పరిపాస్తే తేషాం యుక్తానం యోగక్షేమం వహామ్యం. సో ఆధార్లో నేను వెళ్తున్నాను. ఐ విల్ స్టిల్ స్టే లైక్ దట్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చేలాగా ఇది శకునిలాగా మధ్యన ఎవరు దూరకుండా ఉంటాయి. మన చేతుల్లో లేదు. కరెక్టా? మీ అందరిని అడుగుతున్నాను నేను. గొప్పగా చెప్పారమ్మా. గొప్పగా మీరు ఆధ్యాత్మిక మీకు ఆ పరిష్కారం దొరికింది. మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో. అలాగే ఐ లవ్ ఎవ్రీబడి. ఎంత పొగరుగా మాట్లాడినా సరే అంత ఈజీగా డైల్యూట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇట్స్ ఓకే, యూ లైక్ ఇట్, యూ ఆస్వాదించు నీకు నువ్వే. అంతే అమ్మా. చాలా థ్యాంక్స్. నీకు ఎంత ప్రాప్తమో అంతే. ధన్యవాదాలు కాంచన గారి. అందరికీ సెలవు. మీకు నాకు దగ్గరైన రాజీకి నాకన్నా చిన్నది కానీ పెద్ద నటి, పెద్ద ఎందరో మహానుభావులు అందరికీ వందములని మొదటి నుంచే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన మహాతల్లి టీపీ రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాను. అంచేత ఇప్పటిదాకా కూడా ఈ ఒరవడి కూడా చదువుతుందంటే మాకు మా అధ్యాయం 50-60 ఏళ్ల క్రితం అయిపోయిందని నా లెక్క. ఇప్పుడు మన ఓపిక ఉంటే ఓపికని బట్టి మాట్లాడతాం, ఓపిక లేకపోతే మాట్లాడడం. అందుకని ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలనే ఓపికలు, దానివల్ల మేము మాట్లాడినంత వాళ్ళు ఏదో పరివర్తన పొందుతారనేది అది కళ్ళ అమ్మ. భగవంతుడు రాసిన దానికే మాట వినడానికి ఎవరికి ఓపిక లేనప్పుడు అదే
అంటే సినిమా కాదు, సినిమా రామాయణం మహాభారతంలో ఎవరంటే ఇచ్చారు, ఏ డ్రెస్సులు బాగున్నాయి అనే కదా చూస్తున్నారు. దాని సారాంశం ఏమన్నా అనుభవిస్తున్నారా? జీవితాంతం ఒకటే పట్టి దుర్యోధన దుశ్శాసనలు ఏనాడు మారారు? అంతే కదమ్మా. అశ్వత్థామ అతత్కుంజర, ఒకసారి అబద్ధం, అదేసారి అదే చెప్తూ ఉండదు సార్. దిస్ ఇస్ ఆల్. నమస్కారం అంతకన్నా అమ్మా, ధన్యవాదాలు మీకు. మీ అందరికీ కూడా టెక్నీషియన్స్కి నేను చాలా టెక్నీషియన్స్ చాలా దగ్గర, ఎందుకంటే నాకు ఎప్పుడు శ్రీధర్ గారు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇంకే వాంగే ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్తో బాగా అలవాటు నాకు అన్ని పిక్చర్స్లో కూడా. అందుకని కొంతమంది కమెంట్ చేస్తారు, షీఈ్ నాట్ నమ్మ ఆర్టిస్టులు ఎలా టెక్నీషియన్స్ అంటే వాళ్ళు చెయ్యంతి మనం లేంగా. అంతే కదమ్మా. వాళ్ళు ఫామ్ చేసి పెడితేనే ఎక్కడ నించోండి, ఇంత పండి ఇట్లా వేయండి, ఇట్లా మేకప్ వేసుకోండి, ఇట్లా నించోండి, ఇట్లా నించోవాలి అని ఎన్ని డిఫెక్ట్స్, ఎంత అందంగా ఉన్నా ఎన్ని డిఫెక్ట్స్ వాళ్ళు చెప్తే, ఆ గురువులు చెప్తే, ఆ మ్యూజిషియన్స్ వాయిస్తే, దానికి వాళ్ళు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని మనం ఆస్వాదించి సింపుల్ ఇస్ ఆల్ దట్. వెరీ ట్రూ అమ్మా. నమస్కారం అమ్మా. Yeah.